అందరికీ నమస్కారము. ఈరోజు నుంచి నరసింహ శతకం నుంచి పద్యాలు, వాటి తాత్పర్యం తెలుసుకుందాము. మొదట పద్యం. శ్రీ మనోహర సురార్చిత సింధు గంభీర భక్త వత్సల కోటి భానుతేజ కంజనేత్ర హిరణ్యకశిపు నాసిక చోర సాధురక్షణ శంకుచక్రహస్త ప్రహ్లాద వరద పాపధ్వంస సర్వేశ క్షీరసాగర సేన కృష్ణవర్ణ పక్షివాహన లసద్ర భ్రమర కుంతల జాల పల్లవారుణ పాద పద్మయుగళ చారు శ్రీ చందనాగరు చర్చితాంగ కుంద కుట్మల దంత వైకుంఠధామ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఓ లక్ష్మీపతి, దేవతలందరిచే పూజలందుకున్నవాడా, సముద్రము లాంటి గంభీర స్వభావుడా, భక్తవత్సల కోటి సూర్య సమప్రభ, ఓ కమలాక్ష, హిరణ్యకశిపుడనే రాక్షసుని వధించిన వీరాది వీర, అపక్ర పరాక్రమవంతుడా, సాధురక్షక, చక్ర గదాధర, ప్రహ్లాదుని వరములిచ్చి కాపాడినవాడా, మా పాపములను పోగొట్టువాడా, ప్రపంచాధిపతి, క్షీర సముద్రమున చయనించువాడా, కృష్ణవర్ణ గరుత్మంతుడు వాహనముగా కలవాడా, 9 లాంటి తల వెంట్రుకలు కలవాడా, లేత ఎరుపు పాదపద్మములు కలవాడా, ఓ వైకుంఠవాసి, ఆభరణములచే నొప్పువాడా, దుష్ట సంహార పాపములు దరిచేరనీయనివాడా, ధర్మపురివాసి, ఓ నరసింహస్వామి, నీకిదే నమస్కారము. పద్మలోచన, సీస పద్యములు నీ మీద చెప్పబోని తినయ్య చిత్తగింపు, గణయతి ప్రాస లక్షణము చూడగలేదు, పంచకావ్య శ్లోక పఠన లేదు, అమరకాండత్రయం ధరిసి చూడగలేదు, శాస్త్రీయ గ్రంథములు చదవలేదు, నీ కటాక్షమునే నీ రచించితి కాని ప్రజ్ఞనాది కాదు ప్రస్తుతింప, తప్పెది కలిగిన సద్భక్తి తక్కువవునే, చెరుకునుకు వంకపోయిన చెడినా తీపి, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దృష్ట సంహార నరసింహ దురిత దూర. ఓ పద్మనేత్ర నరసింహస్వామి, నీపై శేష పద్యములు రాయతలచితిని వినుము తండ్రి. గణయతి ప్రాస లక్షణములు నాకు తెలియవు, పంచకావ్యములైన కుమార సంభవము, రఘువంశము, కిరాతార్జనీయము, శృంగార నైషధము, మాగముల శ్లోకములను నేను చదవలేదు, త్రికాండయ అయిన అమరము నాకు తెలియదు, వ్యాకరణ తర్క వేదాంత శాస్త్రములు చదువుకొనలేదు, నీ కరుణ కటాక్షణీయము చేత మాత్రమే వ్రాయపూనుకుంటుని, నిన్ను ప్రస్తుతింప ప్రజ్ఞ నా వద్ద లేదు, తప్పగలిగిన నా సద్భక్తి తక్కువదు, వంకరగానున్న చెరుకు గడ తీపు తగ్గున, అలాగే నా భక్తి కూడా ఇసుమంతైనా తగ్గదు స్వామి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఎక్కడైనా తప్పులు చెబితే మనస్ఫూర్తిగా క్షమించగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.